హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా DRDO నుంచి భారీ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఒక నోటిఫికేషన్‌కి బోత్ ఏపీ అండ్ టీజీ యాస్ వెల్ యాస్ ఇండియాలో ఉన్న ఏ ఒక్క క్యాండిడేట్స్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అలాగే ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఓన్లీ మనకి ఇంటర్వ్యూ బేసిస్ మీద హైరింగ్ అనేది జరుగుతుంది. మీరు అప్లికేషన్ అనేది పంపించిన తర్వాత వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత మీకేంటంటే జాబ్‌కి మీకేంటంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఇంటర్వ్యూలో మీరేంటంటే సెలెక్ట్ అయితే గనుక మీకు 1 డేలోనే మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అవుతది. సో, అదయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్‌గా జాయినింగ్ అయితే ఉంటదనమాట ఇక్కడ. సో, అయితే ఇక వీళ్ళు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి? నోటిఫికేషన్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? సాలరీ ఎంత? ఏజ్ లిమిట్ ఎంత? ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటికి ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానెల్స్ కూడా ఫాలో అవుతుండండి. మనం ఏంటంటే డెడికేటెడ్ మన గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, కెరీర్ గైడ్ క్లాసెస్ కోసం సెపరేట్ చేయాలి. కెరీర్ గైడ్ వీడియోస్ కోసం సెపరేట్ ఛానెల్. ఇలా డెడికేటెడ్‌గా ఒక ఎకోసిస్టమ్‌గా బిల్డ్ అయితే చేస్తున్నాం అనమాట. సింపుల్ చెప్పడం మనకంటే గవర్నమెంట్ ఛానెల్‌లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ ఛానెల్‌లో ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటాయి. అలాగే క్లాసెస్ ఛానెల్ వచ్చేసరికి ప్రెజెంట్ వచ్చేసి పైథాన్ రిలేటెడ్ క్లాసెస్ అనేది రన్నింగ్ అయితే అవుతుందన్నమాట. సో, ఎవరికైనా పైథాన్ అని నేర్చుకోవాలనుకుంటే వెళ్లి అక్కడ చెక్‌ఔట్ అయితే చేయొచ్చు. అన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో మన ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్స్ గాని, లేదంటే వాట్సాప్ గ్రూప్స్ గాని జాయిన్ అవుతూ ఉండండి. దాంట్లో కూడా మనకేంటంటే అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో, ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌కి వెళ్ళిపోతే ఇక్కడ క్లియర్‌గా చూడండి మనకేంటంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫస్ట్‌ది వచ్చేసి మీకేంటంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మెరిట్ లిస్ట్ ద్వారా దాని తర్వాత మనకేంటే బేస్డ్ ఆన్ వేకెన్సీ అవైలబిలిటీ బట్టి అలాగే కేటగిరీస్, డిసిప్లిన్స్ మనకి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది మనకేంటంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అని చేస్తారు. దాని తర్వాత మీకేంటంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తామనేసి బేసిక్‌గా చెప్పడమే జరిగింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ రిటన్ టెస్ట్ అయితే ఉంది కదా! ఈ రిటన్ టెస్ట్ అనేది ఆ పాయింట్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్ వచ్చేసి మీకు 99.9% అనేది రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయము. బేస్డ్ ఆన్ అప్లికేషన్ బట్టి, అలాగే ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఫస్ట్ మేము ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము. అప్పటికి మేమేంటంటే షార్ట్ లిస్ట్ చేయలేకపోతున్నాము, సెలెక్ట్ చేయలేకపోతున్నాము అంటే గనక అప్పుడు మేము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము. లేదంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయమనేసి ఆ పాయింట్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. అయితే ఇక పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ మనం చూసుకున్నాంటే మనకి అండ్ ఇంకోటి మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ గాని చూసుకుంటే ఇది ఆల్రెడీ వాళ్ళకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. దానికన్నా ముందు మనం ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే ఎవరైతే మనకి 18 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది 18 ఇయర్స్ నుంచి వాళ్ళు మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. 18 ఇయర్స్ నుంచి మనకేంటంటే వీళ్ళు అప్రెంటిస్ బేసిస్ మీద మనకి హైరింగ్ అనేది చేస్తున్నారనమాట. సో, బేసిక్‌గా మనం అంటే 18 ఇయర్స్ కన్నా నాట్ లెస్ దెన్ 18 ఇయర్స్ అంటే మనకి మినిమమ్ ఏజ్ అనేది నాట్ లెస్ దెన్ 18 ఇయర్స్ అనేది ఇచ్చారు. మాక్సిమం ఏజ్ వచ్చేసి మనకేంటంటే నియర్లీ మనకి 28 వరకు మనకి మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడమే జరిగింది. ఇది ఏజ్ లిమిట్ ఏంటంటే బేసిక్‌గా వీళ్ళు మనకి ప్రెజెంట్ వచ్చేసి అప్రెంటిస్ బేసిస్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎంతైతే ఉన్నదో సో, అంత మనకేంటంటే దీంట్లోనైతే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఆల్సో దీని యొక్క అప్లికేషన్ డేట్ గాని చూసుకుంటే 28 అనేది లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆల్సో మనకి క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఎవరైతే ఇక్కడ క్లియర్‌గా చూడండి 22, 23, 24, 25, 26 ఈ 5 ఇయర్స్‌లో క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే కంప్లీట్ చేశారో సో, వాళ్ళే ఎలిజిబుల్ అనేసి కూడా క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట అక్కడ. అయితే పోస్ట్ లిస్ట్ ఇవన్నీ గాని చూసుకుంటే ఇదొచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ మనకి అప్రెంటిస్ బేసిస్ మీద మనకి భర్తీ అనేది చేసుకున్నారు. బీఈ గాని, బీటెక్ గాని జనరల్ స్ట్రీమ్‌లోని ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. టోటల్‌గా మనకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి పర్ మంత్ వచ్చేసి మనకి 15,000 అని బేసిక్‌గా స్టార్టింగ్ సాలరీ ఉంది. రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ మనకి కెమికల్ ఇంజినీరింగ్ అలాగే కెమికల్ టెక్నాలజీ 10 వేకెన్సీ, మెకానికల్ ఇంజినీరింగ్ 8 వేకెన్సీ, అలా మనకి ఏరోస్పేస్ వచ్చేసి 2 వేకెన్సీ, అలా మనకి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 5, అలా మనకి ఎలక్ట్రికల్ 2, అలా మనకి ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ 3, సివిల్ ఇంజినీరింగ్ 2, అలా మనకి కెమిస్ట్రీ వచ్చేసి 9. ఇక్కడ వచ్చేసి మనకి బీఎస్సీ కూడా ఉన్నది. ఓకేనా? అంటే మనకి గ్రాడ్యుయేట్‌లో మనకి బీఈ గాని, బీటెక్ గాని, బీఎస్సీలో గాని రిలేటెడ్ ఫీల్డ్స్ ఏవైనా ఉంటే గనక బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నది. అలా మనకి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఉన్నది. బిఎల్ఐఎస్ లైబ్రరీ కూడా ఉన్నది. అలా మనకి బీబీఏ కూడా ఉన్నది. ఓకేనా? బేసిక్‌గా మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ బేసిస్ మీద అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ చూసాం మనం నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది మనకి హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, DRDO నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ యొక్క లొకేషన్ మనకి పూణేలోనైతే ఉన్నది. మీరు ఒకవేళ సెంటర్ గనక మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి
స్కూల్ అనేది అయితే ఉంటుందనమాట. ఆ తర్వాత మీకేంటంటే 1 ఇయర్ అప్రెంటిస్ అనేది అయిపోయిన తర్వాత మీకు లైక్ పర్మనెంట్ అనేది చేస్తామా, చేయమా అనేది ఆ పాయింట్ అయితే మీకు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదనమాట. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే మీకు కింద లింక్ అయితే మీకు పీడీఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు పీడీఎఫ్ అనేది ఫైల్ అయితే వస్తది. ఇక్కడ చూసుకుంటే మీకు బ్లూ కలర్ లింక్ అయితే ఉంది కదా! సో, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసింది మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయితే అవుతదనమాట. సో, దాంట్లో మీరైతే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం, రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయడం. సో, ఇలాంటివన్నీ చేసి మీకేంటంటే అప్లికేషన్ అని అండ్ ఇంకోటి మీకు ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా మీరు పంపించాల్సి ఉంటదనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు లాస్ట్‌లో మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంది కదా! సో, ఫస్ట్ మీరేంటే అక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత, ఆ యొక్క డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసి మీరేంటి మీ క్వాలిఫికేషన్ ఏవైతే పడుతున్నారో ఏంటి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు ఇక్కడ అడ్రెస్ కూడా ఇచ్చారు. ఈ యొక్క అడ్రెస్‌కి మీరేంటే అప్లికేషన్ అనేది పంపించాల్సి